కోడి కూసింది. సత్యం నిద్రలేచాడు. రాత్రి బాగా నిద్రపోలేదు. కడుపులో గురురుమంటుంది. ఆకలిగా ఉంది. కుటుంబానికి సహాయం చేయాలని తెలిసి రోజు పనులకు సిద్ధమయ్యాడు. సత్యం పొలాలకు మైళ్ల దూరం నడిచి వెళ్లి రోజంతా కష్టపడ్డాడు. ఎండ్ తీవ్రంగా ఉంది. కాని అతను ఆగలేదు. తన కుటుంబానికి తాను అవసరమని అతనికి తెలుసు. తరువాత సత్యం అలసిపోయి జేబులో కొన్ని రూపాయలతో ఇంటికి తిరిగి వచ్చాడు. అది సరిపోదు. అతని కుటుంబం కష్టాల్లో ఉంది. తినడానికి కూడా సరిపోవడం లేదు. సత్యం ఓడిపోయినట్లు భావించాడు. అయినప్పటికీ తన కుటుంబానికి మరింత సమర్థవంతంగా సహాయం చేయగల మంచి జీవితాన్ని గురించి కలలు కన్నాడు. విద్య దీనికి పరికారమని అతనికి తెలుసు. కాని అతని కుటుంబం దానిని భరించలేకపోయింది. పని చేయడానికి పావుషాలు మానేయాల్సి వచ్చినప్పటికీ ప్రతిరోజు ఒక పోరాటమే. కాని సత్యం ఓటమిని అంగీకరించలేదు. అతని హృదయంలో ఒక మంట ఉంది మరియు అతను తన జీవితాన్ని మార్చుకోగలనని నమ్మాడు. సత్యం చాలా మంది పేదవారు మరియు ఆకాశాలు లేని ఒక చిన్న గ్రామంలో నివసించారు. చాలా మంది పిల్లలు జీవించడానికి పని చేయాల్సి వచ్చింది. కాబట్టి వారు పాఠశాలకు వెళ్లలేదు. సత్యం వారి బాధను అర్థం చేసుకున్నాడు. అతను ప్రతిరోజు దానిని అనుభవించాడు. అతని కుటుంబం ఎప్పుడూ అప్పుల్లో ఉంది. ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోవడానికి కష్టపడుతోంది. సత్యం తన తల్లిదండ్రులు అవిశ్రాంతంగా పని చేయడం చూశాడు. కాని అది ఎప్పుడూ సరిపోదు. పేదరికం లేని జీవితాన్ని కోరుకున్నాడు మరియు దాని నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొనాలని అతనికి తెలుసు. తన కుటుంబం ఇంకా బాధపడటం అతను భరించలేకపోయాడు. ఒకరోజు సమీప నగరంలో జాబ్ ఫేర్ గురించి ఒక నోటీసు సత్యం దృష్టిని ఆకర్షించింది. ఇది అతని అవకాశం. పొలాల్లో తన అవసరం ఉందని తన తల్లిదండ్రులు సంకోచించినప్పటికీ వెళ్ళడానికి అనుమతించమని వారిని వేడుకున్నాడు. సత్యం పట్టుదల్లు చూసి అతను ప్రత్యేకమైనవాడిని అతని తల్లిదండ్రులకు తెలుసు. వారు తమ చివరి కొన్ని రూపాయలను గుచ్చి అతనికి ఇచ్చారు. నగరానికి వెళ్లమని చెప్పారు. అతన్ని నమ్ముతారు. వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇది అతని అవకాశం. సత్యం నగరానికి ప్రయాణించాడు. ఇంతకు ముందు ఇంటి నుండి ఎప్పుడూ దూరంగా ఉండలేదు కాబట్టి భయంగా అనిపించింది. చాలా మంది వ్యక్తులు మరియు చాలా శబ్దం ఉన్న నగరం అతన్ని భయపెట్టింది. కాని సత్యం తన లక్ష్యంపై దృష్టి పెట్టాడు. వందలాది మందితో పోటీ తీవ్రంగా ఉన్న జాబ్ ఫెయిర్ ను కనుగొన్నాడు. సత్యం ఓపికగా వేచి ఉన్నాడు మరియు చివరికి అతనికి అవకాశం వచ్చింది. అతను యజమానులతో మాట్లాడాడు. తన కథను చెప్పాడు. తన నైపుణ్యాలు పంచుకున్నాడు మరియు నేర్చుకోవాలనే తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. యజమానులు ఆకట్టుకున్నారు మరియు అతనిలో సామర్థ్యాన్ని చూశారు. సత్యం ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఇది ఒక ప్రారంభం. అతను కష్టపడి పనిచేశాడు. కొత్త విషయాలు నేర్చుకున్నాడు మరియు తన యజమానులను ఆకట్టుకున్నాడు. అతను తన కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి నెల వారికి డబ్బు పంపడం ద్వారా వారి అప్పులు తీర్చడంలో సహాయం చేస్తూ అతను పైకి ఎదిగాడు. సంవత్సరాలు గడిచాయి మరియు సత్యం విజయవంతమయ్యాడు. అతను తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన గ్రామంలో ప్రజలకు ఉద్యోగాలు సృష్టించాడు మరియు తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. అతను తన గ్రామంలో ఒక పాఠశాలను నిర్మించాడు మరియు తన్ను పెంచిన సమాజానికి తిరిగి ఇచ్చాడు. సత్యంకప్ ఒక ప్రేర కష్టపడి పనిచేయడం మరియు పట్టుదలతో ఏదైనా సాధ్యమని మనకు చూపిస్తుంది. మనం ఏదైనా అడ్డంకిని అధిగమించవచ్చు మరియు మన కళ్ళను ఎప్పుడూ వదులుకోకూడదు. మనకు మరియు మన ప్రియమైన వారికి మంచి భవిష్యత్తును సృష్టించుకోవాలి.